సో అనంత్ గారు, ప్రపంచ పరిణామాలను మీరు ఎలా చూస్తూ ఉన్నారు? మీ యాంటిసిపేషన్స్ ఏంటి? పరాభవనామ సంవత్సరము అనే దాంట్లో మనకి శబ్దార్థం తీసుకుంటే, పరాభవము అనేది ఏ వ్యక్తి అయితే తప్పు చేస్తాడో ఆ వ్యక్తి ఇబ్బంది పడతాడు. తప్పు చేయకుండా పరాభవం ఉండదు. కాబట్టి గౌరవం కలిగిన వారికి గౌరవం ఇంకాస్త పెరిగి ఉంటుంది. ఎవరైతే తప్పు చేస్తారో, రాజకీయ పదవుల్లో ఉన్నా సరే, సామాన్య వ్యవస్థలోనైనా సరే, ఘర్షణలు ఉంటాయి. ఎందుకు? తప్పు చేసిన వాడిని తప్పు చేసావు, లేకపోతే దొంగతనం చేసిన వాడిని దొంగ అని పిలిస్తే కూడా తప్పే ప్రస్తుత కాలంలో. కాబట్టి ఆ రకమైన ఘర్షణలు కనిపిస్తాయి. ఈ ఘర్షణలో భాగంగానే ప్రస్తుతం మనం ఏవైతే యుద్ధాలు చూస్తున్నామో అవి కూడా అలా ఉన్నవే. అయితే తప్పు చేసిన వాళ్ళు పరాభవాన్ని పొంది ఆధిక్యాన్ని మంచివాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి అధికారంలో ఉన్నవారు, పదవుల్లో ఉన్నవారు, వారు చేసే పనుల్లో లోపాలు ఏమైనా ఉంటే ముందుగానే అవి ఆపేయడం ఉత్తమం. లేకపోతే దానికి తగినట్టుగా దెబ్బ. మీరు చెప్పింది